నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన నందమూరి తారక రామారావు భారీ కాంస్య విగ్రహం హైదరాబాద్ అమీర్పేటలోని మైత్రివనం చౌరస్తాలో కొలువుదీరింది. నూతనంగా ఏర్పాటు చేసిన 23 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఘనంగా ఆవిష్కరించారు. గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి నగర నడిబొడ్డున ప్రతిష్ఠించడం విశేషం. మైత్రివనం కూడలిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్న అభిమానుల ఆశ నెరవేరడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా పండుగలా మారిపోయింది. ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమ స్థలమంతా పసుపు జెండాలు, పూల అలంకరణలు, భారీ కటౌట్లు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా కనిపించింది. విగ్రహ స్థాపన కోసం స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకొని అధికారులతో సమన్వయం చేస్తూ ప్రజలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తెలుగు జాతికి ఆత్మగౌరవాన్ని తీసుకువచ్చిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాల్లో కొత్త సంస్కృతిని తీసుకువచ్చి సామాన్యుడికి అధికారం అంటే ఏంటో చూపించిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. సినిమాల్లో దేవతా పాత్రలతో కోట్లాది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజాస్వామ్యానికి కొత్త దిశానిర్దేశం చేశారని తెలిపారు. తెలుగు ప్రజల గౌరవాన్ని ఢిల్లీ వరకు వినిపించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ప్రజల మధ్య నుంచి వచ్చి ప్రజల కోసమే జీవించిన అరుదైన వ్యక్తిత్వం ఆయనదని పేర్కొన్నారు. దేశ రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహానేతల్లో ఎన్టీఆర్ ఒకరని సీఎం స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంతో దేశ ప్రజలకు హక్కులు కల్పిస్తే ఇందిరాగాంధీ దేశ సమగ్రత కోసం కృషి చేశారని, అదేవిధంగా ఎన్టీఆర్ తెలుగు జాతికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అట్టడుగున ఉన్న సామాన్యుడికి కూడా రాజకీయాల్లో అవకాశాలు రావాలని భావించిన నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పారు. పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి, మహిళల గౌరవం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ ప్రజల మదిలో నిలిచిపోయాయని గుర్తు చేశారు. ₹2 కిలో బియ్యం, పేదలకు సంక్షేమ పథకాలు, గ్రామీణాభివృద్ధి వంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్టీఆర్ పాలనలో ప్రారంభమయ్యాయని వివరించారు. రాజకీయాల్లో స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ భావాజాలాన్ని నేటి తరం యువత తెలుసుకోవాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్లపై ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన ప్రత్యేక వీడియోలను ప్రదర్శించగా అభిమానులు హర్షధ్వానాలు చేశారు. ఎన్టీఆర్ నటించిన పాత సినిమాల పాటలు, ప్రసంగాలు వినిపించడంతో కార్యక్రమం మరింత భావోద్వేగంగా మారింది. ముఖ్యంగా వృద్ధ అభిమానులు ఎన్టీఆర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ ను ఒక్క రాజకీయ నాయకుడిగా కాకుండా తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా భావిస్తామని పలువురు అభిమానులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అలాగే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, వేలాదిగా తరలివచ్చిన అభిమానులు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మైత్రివనం కూడలి మొత్తం ఎన్టీఆర్ చిత్రపటాలతో అలంకరించబడగా అభిమానులు పూలమాలలు సమర్పిస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని చూసేందుకు స్థానిక ప్రజలు, యువత, కుటుంబాలతో కలిసి వచ్చిన అభిమానులు భారీగా తరలివచ్చారు. విగ్రహం చుట్టూ సెల్ఫీలు తీసుకుంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ కు ఇంత భారీ స్థాయిలో విగ్రహం ఏర్పాటు కావడం చారిత్రాత్మకమని పలువురు అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా తెలుగు ప్రజలందరూ గర్వపడేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ప్రజల కోసం పనిచేసిన మహానేతలను గుర్తుంచుకోవడం ప్రతి తరానికి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలు ఎన్టీఆర్ సేవలను తెలుసుకునేలా ఈ విగ్రహం చిరస్థాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం కార్యక్రమం అభిమానుల జైకారాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, భావోద్వేగ క్షణాల మధ్య ఘనంగా ముగిసింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.